టైం. సో ప్యాకింగ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్ట్రా లగేజ్ ఎక్సెస్గా అంటే వేస్ట్గా పనికి రానిది తీసుకెళ్ళడం శుద్ధ వేస్ట్, అన్నెసరీగా మొయ్యాల్సి వస్తుంది అండ్ నో పాయింట్ రైట్. సో నేను ఎందుకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏం నీడ్స్ ఉన్నాయి, అక్కడ వెదర్ ఏంటి, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, అంటే వాటర్లోకి వెళ్తున్నాను, వాటర్లోకి వెళ్ళినప్పుడు ఎటువంటి బట్టలు ఉండాలి. సో ఇటువంటి పాయింట్స్ అన్ని మనం ముందుగా అనుకుని దానికి అనుకూలంగా ప్యాక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో నా మైండ్ సెట్ క్లియర్ ఏంటి అని అంటే, నా ప్యాకింగ్ ఇప్పుడు మీరు చూడబోయేది సార్, మా ప్యాకింగ్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా నేను అక్కడికి ఎక్కువగా యోగా, ట్రెక్కింగ్ అండ్ మోర్ ఆన్ చాలా ఎక్కువ ప్లేసెస్కి తిరిగే ప్లాన్స్లో ఉన్నా. సో మెయిన్ పాయింట్ వాజ్ యోగా అండ్ ఆల్సో అక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయి. సో అది సో ప్రయారిటీ ఏంటంటే మోస్ట్లీ ట్రెక్కింగ్, వర్కౌట్, యోగా అండ్ గుళ్ళు రైట్. సో రెండు దృష్టిలో పెట్టుకొని అన్నిటి కరెక్ట్గా సరిపోయేటట్టు క్లోత్ ప్యాక్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మై న్యూ ట్రావెల్ బ్యాగ్. చాలా నచ్చింది, చాలా ఇష్టంతో కనుక్కున్నాను. అండ్ సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. అండ్ ట్రెక్కింగ్ ట్రావెలింగ్ టైప్ కాబట్టి మాక్సిమం సూట్ కేసులు అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఎక్కడికి వెళ్ళినా దాన్ని కుట్టులాగుంటూ వెళ్ళడం కాకుండా ఇలాగ ట్రెక్కింగ్ బ్యాగ్ ఆర్ హైకింగ్ బ్యాగ్ వాటర్ యూజ్ ఉంది అంటే మంచిగా ఇట్లా వేసుకొని సెట్ ఒకటే ఉంటుంది, ఎటంటే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది హియర్ ఇట్ కమ్స్. సో స్టార్టింగ్ ఈజ్ నేను ఒక మంచి అంటే స్మాల్ సింగిల్ బెడ్షీట్, లిటిల్ బిట్ ఏంటంటే కంఫర్ట్ టైప్స్ అంటే మందంగా కాదు బట్ యా కొంచెం సాఫ్ట్ అండ్ వెచ్చగా ఉండేది మంచి మెటీరియల్ని తీసుకున్నాను అనమాట. ఎందుకు అని అంటే ఐ నెవర్ నో, నేను వెళ్ళే హోటల్స్లో నేను కొంచెం ఓసిడి ఉంటుంది అక్కడ బెడ్షీట్స్ ఎలా ఉంటాయో. సో అట్లీస్ట్ ఒక దగ్గర బ్యాలెన్స్ చేయడానికి. సో ఇన్ కేస్ అండ్ నైట్ మేబీ బస్ జర్నీ చేయాల్సి వస్తే సో అలాగా ప్లాన్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఒక బెడ్షీట్ రైట్. అండ్ నేను దాన్ని నార్మల్గా కాదు చూసారు కదా రోల్ ఫోల్డ్ చేసేసాను, బికాస్ ఈ బ్యాగ్స్లో ఎటువంటి ప్యాకింగ్ చేస్తే ఇంకా సేఫ్ అంటే ప్లేస్ సేవ్ అవుతుంది. సో అండ్ ఆల్సో నాకు ఇది నేను బ్యాగ్ వేసుకునే దగ్గర ఎడ్జ్ కాబట్టి సో కొంచెం ఇలా ఉంటే అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ బట్టలు అన్నీ కూడా ఒక లెవెల్కి వచ్చేస్తాయి. లాట్ ఆఫ్ థింకింగ్ ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో అది పెట్టేసిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను 2 కుర్తీస్ పెట్టుకుంటున్నాను, జస్ట్ ఓన్లీ 2 ఫర్ సో మెనీ డేస్ ఆఫ్ ట్రిప్. ఎందుకు అని అంటే అక్కడ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మన జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో వెళ్తే బాగుంది కదా, సో కుర్తీస్ ఉంటే బాగుంటుంది. అండ్ ఈ 2 కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే రెండిటికి కలిపి ఒకటే లెగ్గింగ్ మ్యాచింగ్ అవుతుంది. సో అందుకనే ఐమ్ జస్ట్ ప్రిఫరింగ్ టు పిక్ సంథింగ్ లైక్ దిస్ సో దట్ బికాస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐమ్ ట్రైంగ్ టు లైక్ క్యారీ ద లెస్ వెయిట్, లెస్ క్లోత్స్. సో నేను రిపీట్ చేసిన ఫరక్ పడదు రైట్. ఓకే, సో ఇది సెట్ లాగా ఒక దగ్గర పెట్టేస్తున్నాను. డన్. అండ్ సో మేజర్లీ యోగా ప్యాంట్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. అండ్ నేను ఏంటంటే 4 యోగా ప్యాంట్స్ పెట్టుకుంటాను. ఒకటి మల్టీ కలర్, ఒకటేమో బ్లాక్ అండ్ పింక్ విచ్ ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్, అండ్ ప్లెయిన్ బ్లాక్ అండ్ దిస్ వన్. సో లైక్ డిఫరెంట్ కాంబినేషన్స్. యాక్చువల్గా వీటిని కూడా నేను రోల్ చేసి పెట్టేస్తే చాలా స్పేస్ నాకు సేవ్ అయిపోతుంది, బట్ బికాజ్ ఐ హ్యావ్ లైక్ బిగ్ బ్యాగ్ అండ్ ఆల్ సో ఇట్ ఈస్ ఈజీ. సో రోల్ చేసి పెట్టుకోవాలంటే ఐ జస్ట్ షో యూ ద టెక్నిక్స్. ఇలా పెట్టేస్తే ఇంకా కంపార్ట్మెంట్స్ లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి వాటిని ఏం చేయొచ్చు అంటే మనం జస్ట్ ఇట్లా రోల్ చేసి బట్టలు మధ్యలో చిన్న సందులు ఉంటాయి కదా, ఆ సందులోకి వచ్చేస్తే బెటర్. అండ్ దీన్ని ఆల్రెడీ రోల్ చేసి పెట్టా. ఇది ఒక అగైన్ మల్టీపర్పస్ యూస్ కాదు, మల్టీపర్పస్ యూస్ టాప్ లాంటిది. సో ఇలాంటి టాప్స్ ఏంటంటే సీరియస్లే ఇది కుర్తీ కమ్ టాప్ అంటే కుర్తీ అండ్ ఇది కూడా టాప్. ఈ మెటీరియల్స్ లాంటివి మనం క్యారీ చేసామంటే ఎంత రిలీఫ్ తెలుసా, ట్రస్ట్ మీ దిగా రిలీఫ్, బికాజ్ ఐరన్ చేయాల్సిన పని లేదు. లిటరల్గా యూ జస్ట్ వాష్ ఇట్ అండ్ డ్రై కూడా తొందరగా అయిపోతాయి. సో ప్రిఫర్ ఇట్లాంటి సిల్క్ మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ లైక్ యూనో wrinkles మడతలు పడే మెటీరియల్స్ ప్రిఫర్ చేస్తే ఇట్స్ లైక్ రియలీ గుడ్. ట్రై ఇట్ లైక్ దిస్ బికాస్ ఇక సందులో ముంచి వచ్చినాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ ఫుడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు. స్పెషల్గా నేను ఫుడ్లో చాలా పర్టికులర్ పర్సన్. సో ఐ యామ్ లైక్ ఐ నీడ్ టు క్యారీ సమ్ స్పైసీ ఫుడ్ ఇష్టం అక్కడ ఎలా ఉంటుందో కాబట్టి
మూడు రకాల కొళ్ళు అమ్మ నాకు ప్యాక్ చేసి ఇచ్చింది. ఇదేమో పల్లి అండ్ మసాలాలు మిక్స్. సో లైక్ నేను బ్రేక్ఫాస్ట్లో యూస్ చేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిఫరెన్స్ అనమాట. ఎక్కువ నేను బ్రేక్ఫాస్ట్లో యూస్ చేస్తాను. ఇది జస్ట్ అది పెట్టి వాటర్ పోసేస్తే చట్నీ రెడీ. అండ్ దిస్ ఇస్ కరివేపాకు పొడి, నా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను దీనికే కాదు ఏ ట్రావెల్కి వెళ్తున్నా దిస్ ఇస్ లైక్ మస్ట్ విత్ మీ. సో కరివేపాకు పొడి అండ్ ఇది మునగాకు పొడి. ట్రస్ట్ మీ, ఒక్కసారి గూగుల్లో ఒకటి చూడండి, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ లైక్ ఇట్స్ జస్ట్ ద బెస్ట్. సో మునగాకు కొంచెం స్పైసీగా చేసుకున్నాను. సో ఈ మూడు పొళ్ళు అమ్మ నా కోసం చేసింది. అండ్ దీస్ గోస్ ఇన్సైడ్ లైక్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై daily use things and all. So this is my pouch. Just like that. Okay, extra mask pettanu. Clips must. Moisturizer is must. And of course green tea. Ante ekkada untundo ledo telidu, but I do carry. Oh, no sugar much better, but then I do carry a flask with me like everywhere. So flask and important. Brush, paste, tongue cleaner. And of course na night cream నేను యూజ్ చేసే కాస్మెటిక్స్ ఇస్ లైక్ డెడ్ లో, హార్డ్లీ 2-3 వాడతా. అందులో ఇది ఒకటి నైట్ క్రీమ్. అండ్ దట్స్ ఇట్. షాంపూ, సోప్ నేను పెట్టుకోలేదు, గుర్తొచ్చింది సోప్ పెట్టుకుంటా ఇప్పుడు. షాంపూ నేను క్యారీ చేయట్లేదు బికాజ్ అది మళ్ళీ హెవీ బాటిల్ అయిపోతుంది, స్పేస్ తీసుకుంటుంది. బికాజ్ నేను వెళ్ళే ప్లేస్లో ఎక్కడ ఏ చిన్న షాప్కి వెళ్ళినా షాంపూ ప్యాకెట్లు దొరుకుతాయి కదా. సో హ్యాపీగా సాషెట్స్ తీసుకొని యూజ్ చేసుకోవాలి అనేసి. సో this is all about my packing except sabbo ఒకటి రాలేదు. చెప్పులు వేసుకొని వెళ్ళిపోతా, షూస్. That's it. All set to go. Yay! ఇంకా మర్చిపోతే ట్రిప్లో గుర్తు చేస్తాను మీకు. ఓకే, ఇట్స్ ఆల్వేస్ లైక్ నేను ఎప్పుడు ఫ్లై చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా. సో అంటే ఫ్లైట్ ఎక్కుతున్నా అంటే ఇట్ హ్యాస్ టు బీ మై బ్రదర్, హీ హ్యాస్ టు డ్రాప్. ఏదో గేట్ దగ్గర ఆపేసారు, ఇట్స్ ఓకే. బట్ ఫస్ట్ టైం యాక్చువల్లీ అంటే పనిలో పని కలిసి వస్తుంది. మమ్మీ డాడీ కూడా నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. హాయ్ హాయ్ డాడీ, హియర్ వి గో. Actually running late. Shit. This is what freaks me out. And I am running late. So basically లేట్ ఏమీ అవ్వలేదు. నేను కొంచెం కంగారు మనిషిని అంటే కంగారు ఇన్ ద సెన్స్ ఐఎమ్ లైక్ టైంకి ఉండాలి, నేను కొంచెం ముందుగా ఉండాలి, కంగారు పడకూడదు టైప్స్ అనుకునే రకాన్ని నేను. సో లైక్ 7:10కి ఫ్లైట్. సో నేను బై 6 ఇఫ్ ఐమ్ హ్యూర్ ఆల్సో ఇట్ ఇస్ ఫైన్. బట్ ఓకే 5:30 వరకు ఇక్కడ ఉన్నా, 5:30, 5:45 ఐమ్ హ్యూర్. సో బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. లైక్ ఆల్మోస్ట్ 30 పీపుల్ లైన్లో ఉన్నారు. అండ్ మన బ్యాగ్ చూసారుగా ఒక రేంజ్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కింద దాకా ఉండే కదా. సో ఆ బ్యాగ్ చూపించి అనేసి లైక్ చాలా లేట్ అయిపోయింది, నేను ఐ హ్యావ్ టు రష్, ప్లీజ్ కొంచెం లోపల పోనివ్వండి అని అంటే హౌ స్వీట్ దట్ పర్సన్ వాస్. లైక్ లిటిల్గా ఓకే అని లోపల పంపించేసాడు. సో 30 మెంబర్స్ని నేను అనుకున్నా, లేదు మేడం టైం ఉంది లైన్లో ఉండండి అని బేసిక్గా అంటారు. అక్కడ వాయిస్ వస్తుంది ఇటెల్లా. సో బేసిక్గా అలా అంటారనమాట. సో అలా అంటారేమో అని కంగారు పడ్డాను. బట్ ఏదో ట్రై చేయాలి కదా. సో నేను బేసిక్గా స్టెప్పులు తీసేసుకుంటాను ఎక్కువ. సో యా ఐ ట్రై. సో యూ లెట్ మీ గో అండ్ ఐమ్ హియర్. సో ఐ హావ్ లాట్ ఆఫ్ టైం.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్. బట్ నాకు హ్యాడ్ స్మాల్ ప్రాబ్లమ్, నా బోర్డింగ్ పాస్ జనరేట్ అవ్వట్లే. సో ఎక్కడ ఎయిర్ ఇండియన్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి అడగడమే. Excuse me. Hi. I have a flight from Delhi to Dehradun, but I've been trying on the internet since yesterday. Boarding pass नहीं आ रहा था. Checking हो गया, but boarding. Okay. Yes. वहाँ पे बता दीजिएगा, शायद वहाँ पे जो सेटिंग होती है निकाल के Okay. So see from here, right? फर्स्ट राइट वायलेट सेकंड फ्लोर. Great. So that's the solution. Thank you so much. Thank you. So, you said అక్కడే సార్ట్ చేసుకోవాలి అనేసి, లైక్ అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారని. Let's see. Delhi airport. ఎంతమంది జనాలు, ఓ మై గాడ్, ఐ లైక్ ఇట్. Must visit place when I'm traveling. इसके अलावा सभी यात्रियों को अतिरिक्त सावधानी के लिए PPE के साथ फेस शील्ड पहनने की सलाह दी जाती है जब यह विमान के अंदर हो. यात्रियों को सूचित किया जाता है कि यात्रियों ग्रुप के बीच में परस्पर वार्तालाप कम से कम रखा जाएगा, जो कि सुरक्षा तक ही सीमित होगा. आमने सामने बातचीत कम से कम हो. कृपया कैबिन में चलना फिरना कम से कम रखें. Yes, here we are. Dehradun airport లో దిగాను. And from there actually నేను ఆటో కానీ బస్ కానీ తీసుకోవాలన్నది నా ప్లాన్. బట్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా నేను రోడ్ మీద వరకు నడవాలంట. అండ్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని అడిగాను, ఎవరు కనిపిస్తే వాళ్ళని అడిగేస్తాను. బేసిక్గా ఆలోచించని ఏమనుకుంటారు ఏంటి అనేది. సో అడిగితే వాళ్ళే సజెస్ట్ చేశారు క్యాబ్లో వెళ్తే బెటర్ అనేసి. సరే పోనీ అట్లీస్ట్ రోడ్డు మీద దాకా అయినా దించితే అక్కడి నుంచి మనం ఆటో తీసుకోవచ్చు అని నేను అనుకున్నా. కానీ అలా రోడ్డు మీద దాకా దించడానికి కూడా 100 రూపాయలు 200 తీసుకుంటారంట, లైక్ ఫర్ 1 కిలోమీటర్. లైక్ సో నాకు పాయింట్ ఏం కనిపించలేదు అందులో సైడ్. సో అండ్ అది కూడా అందరూ రారంట రోడ్డు మీద వరకు అని అంటే చాలా మంది రారు అంట, బదులాడుకోవాలి. సో న్యూ ప్లేస్, సో నో రెస్ట్రిక్షన్స్ అంటే మనకి అంత మనకి తెలియదు కాబట్టి ఐ కెన్ టేక్ అ ఛాన్స్. సో అన్ప్లాన్ బట్ యా గాట్ ఇట్ టు క్యాబ్. సో అంటే యా డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్, హాయ్ రోహిత్. రాగానే బ్యాగ్ అక్కడ పెట్టి బయటకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అఫ్కోర్స్ బికాస్ దట్ బ్యాగ్ ఇస్ సో హెవీ. నాట్ బ్యాడ్, ఫీల్స్ గుడ్. ఓకే
నాకు బేసిక్గా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఫర్ మీ ఈజ్ వావ్ బ్యూటిఫుల్. చాలు ఇక్కడ కూర్చొని అలా చూస్తూ బతికేసి. Amazing, guys. Love it, right? Woohoo! Okay, so ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్ అప్ అవుతా. డామ్ టయర్డ్ బికాస్ మార్నింగ్ 4:30కి లేసా, 5:15 ఇంట్లో నుంచి బయలుదేరా, 7:10 ఫస్ట్ ఫ్లైట్ అండ్ మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ డెహ్రాడూన్ 12:45 ఫ్లైట్. తీరా రూమ్ దగ్గరకు వచ్చేసరికి 3. సో కొంచెం ఎగ్జాస్టెడ్ ఉన్నా. ఈరోజు లిటిల్ బిట్ రెస్ట్ అండ్ జస్ట్ లైక్ దట్ ఒక వాక్ వెళ్ళొస్తా. సీ యూ అగైన్.